ప్రభు పేరట అందరికి శుభములు. నేటి దేవుని వాక్కును చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. కమ్ టు మీ ఆల్ హూ లేబర్ అండ్ ఆర్ హెవీ లాడెన్, అండ్ ఐ విల్ గివ్ యూ రెస్ట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న ప్రజలలో అనేక మంది రెస్ట్లెస్గా ఉంటూ ఉన్నారు. ఎవరిని ఏమి కదిలించినా, పిల్లలు మొదలుకొని వృద్ధాప్యలో ఉన్న వారి వరకు కూడా వారు తరచుగా చెబుతున్న మాట ఏంటంటే, ఐఎమ్ సో బిజీ, నేను చాలా బిజీగా ఉన్నాను, చాలా పని ఉంది, ఇప్పుడు చేసింది కొంచెమే, ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది. అది ఇంటి పని కావచ్చు, వంట పని కావచ్చు, ప్రభుత్వ పని కావచ్చు, ప్రైవేట్ పని కావచ్చు. ఇలా బిజీ లైఫ్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి మనస్సును గురించి, వారి ఆత్మను గురించి మరిచిపోతున్న వారు ఎంతోమంది ఉన్నారు. ప్రార్థన చేసుకునే సమయం లేదు, అలాగే దేవునితో గడిపే సమయం లేదు. అట్ ద సేమ్ టైం కుటుంబంతో, బిడ్డలతో గడిపే సమయాన్ని కూడా లేనివారుగా ఉంటూ ఉన్నారు అనేక మంది. దీనివలన మానసిక ఒత్తిడి, శారీరకంగా మానసికంగా అనారోగ్యాలకి గురై ప్రియమైన దేవుని బిడ్డలారా రెస్ట్లెస్గా ఉంటూ ఉన్నారు. అందుకే దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు ఏ భారం మోస్తూ ఉన్నావు, ఏ భారాన్ని నువ్వు మోయలేక మోస్తూ ఉన్నావు. అది కుటుంబ బాధ్యతనో లేకపోతే బాధ్యత ఉండాలి, కానీ భారముగా కాకూడదు. పిల్లరా, ఇది నన్ను అనేక మంది వారి కుటుంబాలలో ప్రియమైన దేవుని బిడ్డలారా వారి శక్తికి మించిన కార్యాలు తలపెట్టి భారభరితమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అంత మట్టుకే కాదు, ఇంకొంతమంది వారు లోకములో పాపములో ఉంటూ ప్రియమైన దేవుని బిడ్డలారా పాపాన్ని మోసుకుంటున్నారు, పాపాన్ని కూడగట్టుకుంటున్నారు. అవినీతి, అక్రమం చేత పాపాన్ని కూడగట్టుకుంటూ ఉన్నారు. పాప భారము మోయిచున్న వారు ఉన్నారు. నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు. కానీ ప్రియమైన దేవుని పిల్లలు, ఈ దినాన్ని దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఈ దినాన ఏ టెన్షన్స్లో నీవు ఉన్నావో, ఏ ఇరుకులో, ఏ ఇబ్బందిలో నువ్వు ఉన్నావో, ఏ కలవరముతో నీవు ఉన్నావో, ప్రియమైన దేవుని బిడ్డ, ఇదిగో ఆయన పిలుస్తున్నాడు. ఐ విల్ గివ్ యూ రెస్ట్. నేను మీకు నెమ్మదిని ఇస్తాను, నేను మీకు శాంతి సమాధానాలు ఇస్తాను. అవును పిల్లరా, మన దేవుడు సమాధానకర్త అయిన దేవుడు. ఆయన తండ్రి అయిన దేవునితో, దేవాది దేవుని సృష్టికర్తతో మనకు సంబంధం లేకుండా పోయినప్పుడు, మానవుడు దేవునికి విరోధంగా పాపం చేసి దేవాది దేవునితో సంబంధాన్ని కోల్పోయినప్పుడు, ఆ దేవుడే మనుష్య రూపంలో యేసుక్రీస్తుగా పుట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా తండ్రికి మనకు మధ్య ఉన్న ఆ యొక్క ఎడబాటును తిరిగి కలిపిన వాడిగా ఉన్నాడు. దేవుడు ఒక్కడే, నరునికి దేవునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు అనే మాట పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. గనుక ఆయన మన హృదయాలకు నెమ్మదినిస్తాడు. ఆయన మన జీవితాల్లో ఆశీర్వాదమును అనుగ్రహించువాడై ఉన్నాడు. శాంతి సమాధానములతో నింపువాడై ఉన్నాడు. గనుక ఆయన వైపు చూస్తూ ఈ లోకంలో నెమ్మదిగా ముందుకు సాగుదాం. ప్రార్థన. పరిశుద్ధుడా, కృపగలిగిన దేవా, అయ్యా, మా దైనందిన జీవితంలో ఎన్నో రకరకాలైన ఒత్తిడులు, టెన్షన్స్ ఇదిగో నాయన జీవితంలో ఎదురవుతూ ఉండగా, అయ్యా, నెమ్మది లేని స్థితిగతులు, ఆరోగ్యపరంగా, శారీరకంగా, ఆత్మీయంగా అనేకమైన రకరకాల శోధనలు ఎదుర్కొంటున్నప్పటికీ, అయ్యా నా తండ్రి, మేము అపాయంలో ఉన్నప్పటికీ ఉపాయం లేని వారం కాము, తరమబడుచున్నాను, ఇదిగో దిక్కులేని వారం కాము. అవును ప్రభా, ఇట్టి కృపను మాకు ఇచ్చి, అయ్యా నాయన, మీరు మమ్మల్ని పిలుస్తున్నారు. మాకు నెమ్మదినిచ్చే దేవుడు అయ్యా, ప్రశాంతతనిచ్చే దేవుడు, శాంతి సమాధానాలు ఇచ్చే సమాధానకర్త
యేసునామములో స్తుతి ప్రార్థన నీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, కాపుదల, భద్రత ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మీకు మీ కుటుంబములకు ప్రాణాత్మదేహములకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.